శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను వసుంధర గారు రచించినటువంటి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ హెచ్చరిక రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను. ఈ కథ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ కామెంట్ని మర్చిపోకుండా పెట్టండి. ఇంకా కథలోకి వెళ్తాం. మొబైల్ వ్యాన్ను ఇన్స్పెక్టర్ చంద్రకాంత్ ఇంటి ముందు ఆవరణలో ఉంచి అతడి వద్ద సెలవు తీసుకుని బయటపడేసరికి కిల్లర్కి టైం 11 అయింది. అతడు నడుచుకుంటూ సందుమలుపు తిరిగేసరికి అక్కడ ఓ యువకుడు కనిపించాడు. చేతన అన్నయ్య శంకరంగా అతన్ని గుర్తుపట్టాడు కిల్లర్. హలో శంకరం, కులాసానా అన్నాడు కిల్లర్. శంకరం ముఖం దీనంగా అయిపోయింది. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు పోలీస్ ఇంట్లోంచి బయటకు వచ్చావు. నా మీద కంప్లైంటా? ఎందుకు? నా చెల్లెల్ని కిడ్నాప్ చేసినందుకు. కిడ్నాపర్స్ నుంచి నీ చెల్లెల్ని కాపాడిన నా మీద కిడ్నాపింగ్ నేరం మోపాలనుకుంటున్నావా? అందుకు నీ చెల్లెలు సహకరించదని తెలియదు అన్నాడు కిల్లర్. ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా పొరపాట్లు చేశాను. నా చెల్లెలికి నువ్వేమీ ప్రమాదం తలపెట్టలేదు కదా? ఆమెకు పోలీసు రక్షణ కల్పించాను. థ్యాంక్ యూ అన్నాడు శంకరం. అది చెప్పడానికే నన్ను ఇక్కడ కలిసావా? లేదు, నేను నా చెల్లెలి విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నా తప్పు దిద్దుకోవాలి, అందుకే నిన్ను కలిశాను. అయితే సరాసరి ఇన్స్పెక్టర్ ఇంటికి ఎందుకు రాలేదు? రాలేను, నేను గూడు పుటాణీలో ఇరుక్కున్నాను. నువ్వు నా చెల్లిని పోలీసులకు అప్పగించావు, అందువల్ల నా జీవితం పెద్ద ప్రమాదంలో పడింది. అందుకు నేను బాధపడను. కానీ నా చెల్లి సమస్య ఈ రాత్రితో తీరిపోదు. దాని మీద మహాబలవంతుడు ఒకడు పగబడతాడు. ఇక మీదట అడుగడుగునా దానికి ప్రమాదమే అన్నాడు శంకరం. నేను నీ చెల్లిని ప్రమాదం నుంచి రక్షించగలను అన్నాడు కిల్లర్. నీ శక్తి నాకు తెలియదు, కానీ నా చెల్లిని పోలీసులకు అప్పగించడం ద్వారా ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు. ఈ సమయంలో నీకు నేను ఉడతా భక్తిగా చేయగల సాయం కొంత ఉంది. నా ఇంటికి వస్తావా అన్నాడు శంకరం. ష్యూర్ అన్నాడు కిల్లర్. ఇద్దరూ కాలినడకన ఒక అరగంట సేపు నడిచి ఓ ఇంటి ముందు ఆగారు. ఇదా నీ ఇల్లు అన్నాడు కిల్లర్. బాగుంది అన్నాడు కిల్లర్. చిన్న పెంకుటిల్లు ఇది. ఇద్దరూ మెట్లెక్కారు. తలుపుకు తాళం లేదే అన్నాడు కిల్లర్. నేను ఇప్పుడు ఒక మహాబలవంతుడికి అనుచరుడిగా ఉంటున్నాను. తన అనుచరుల ఇంటికి తాళాలు ఉండటాన్ని ఆయన హర్షించడు. ఏమైనా పోతే ఎవరైనా నాకు తెలియకుండా ఇక్కడ అడుగు పెడితే వాణ్ణి ముల్లోకాల్లో ఎక్కడున్నా 3 నిమిషాల్లో పట్టుకోగలడు బాస్. అయితే ఈ విషయం రేపు పరీక్షించాలి అన్నాడు కిల్లర్. రేపెందుకు? ఇప్పుడే పరీక్షించుకోవచ్చు. ఇప్పుడు నీకు తెలిసే కదా లోపల అడుగు పెడుతున్నాను. శంకరం నవ్వి తలుపు తోశాడు. తను లోపలికి వెళ్ళి స్విచ్ వేశాడు. కిల్లర్ లోపల అడుగుపెట్టి తలుపులు దగ్గరగా వేశాడు. చిన్న గది, 4 ఇనుప కుర్చీలు. లోపలికి వెళ్దాం అన్నాడు శంకరం. కిల్లర్ అంగీకార సూచనగా తలాడించాడు. పక్కనే దగ్గరగా తలుపు మూసి ఉన్న గది ఒకటి ఉంది. తలుపు తోసుకుని శంకరం అందులోకి వెళ్ళాడు. ఈ గది విశాలంగా ఉంది. గది మధ్యలో డబుల్ కాట్ ఉంది. బయట నుంచి చూస్తే ఈ ఇంట్లో అంత మంచి మంచాలుంటాయని ఎవ్వరూ అనుకోరు. గదిలో 4 వైపులా గోడలకు ఆనుకుని 4 బీరువాలున్నాయి. నువ్వలా మంచం మీద కూర్చో, నేను మంచినీళ్లు తాగి వస్తాను అన్నాడు శంకరం. మంచినీళ్లు నాకు కావాలి, నేను నీతో వస్తాను అన్నాడు కిల్లర్. అప్పుడు చటుక్కున కిల్లర్కి ఎదురుగా ఉన్న బీరువా తలుపు తెరుచుకుంది. అందులో నుంచి కండలు తిరిగిన వస్తాదు ఒకడు బయటకు వచ్చాడు. నీ చేత మంచినీళ్లు నేను తాగిస్తానులే అన్నాడు వస్తాదు. శంకరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిల్లర్ ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. ప్రతి బీరువాలో నుంచి ఒకరు చొప్పున అక్కడ మొత్తం 4 మనుషులు అతన్ని చుట్టుముట్టారు. వారిలో 3 వస్తాదులైతే ఒకడు మాత్రం థియేటర్ వద్ద కిల్లర్ని బొమ్మ చూపి బెదిరించినవాడు. నా కోసం వస్తాదుల్ని తీసుకొచ్చావా అన్నాడు కిల్లర్. ఆ వ్యక్తి నవ్వి, భయపడకు, వీళ్ళు 3 నిన్నేమీ చెయ్యరు. నేను నీకు బుద్ధి చెబుతున్నప్పుడు పారిపోకుండా ఆపటానికే వీళ్ళు అన్నాడు. నాకు బుద్ధి చెప్పటం కోసం నువ్వు పారిపోతావా అన్నాడు కిల్లర్ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. పారిపోయేది నువ్వు, నేను కాదు. నేనెందుకు పారిపోతాను అన్నాడు కిల్లర్. ప్రాణభయం వల్ల. నా ప్రాణాలకి ఇప్పుడు వచ్చిన భయమేముంది? నా హెచ్చరికను లక్ష్య పెట్టని వాడికి ప్రాణభయం తప్పదు. అయితే నువ్విప్పుడు నాకు బుద్ధి చెబుతానంటావు. ఆ సమయంలో ఈ వస్తాదులు 3 బుద్ధిగా ఉంటారంటావు అన్నాడు కిల్లర్. అఫ్కోర్స్, నాకు నీ మాటల మీద నమ్మకం లేదు. నీ ఆత్మరక్షణ కోసం వీళ్ళని ఇక్కడ ఉంచుకున్నావని నా అనుమానం. ఆ వ్యక్తి నవ్వి, నీ అనుమానం ఏదైనా వాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నాడు. వాళ్ళని ఇక్కడే ఉండనిద్దాం, కానీ వాళ్ళు నీ మాట వినాలిగా, అందుకు నేను సాయపడలేను అంటూ కిల్లర్ మెరుపు వేగంతో గాలిలో ఎగిరి శరవేగంతో కాళ్ళు చేతులు కదిలించాడు. చెప్పాలంటే అప్పుడు అతడి చేతులు కాళ్ళు శరవేగంతో తిరిగే చక్రంలోని ఆకుల్లా ఉన్నాయి. కిల్లర్ మామూలుగా నేల మీద నిలబడేసరికి వస్తాదులు 3 వైపులా గోడవారుగా చతికిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి తెల్లబోయి కిల్లర్ వంక చూశాడు.
చేతి దెబ్బకు నరాలు చచ్చుబడి కూలబడ్డారు. కాలితో తోసేసరికి గోడ వరకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఈ గదిలో ఇంకేం జరిగినా చూస్తూ ఊరుకోవడం మినహాయించి ఇంకేమీ చేయలేరు అన్నాడు కిల్లర్. వస్తాదులు ముగ్గురు అలానే కూర్చుని అసహాయంగా తమ బాస్ వంక చూశారు. ఆ వ్యక్తి రవ్వంత చలించినా గాంభీర్యాన్ని వదిలిపెట్టకుండా ఎవరు నువ్వు అడిగాడు. ముందు నువ్వెవరివో తెలుసుకుని అప్పుడు నా వివరాలు చెబుతాను అంటూ కిల్లర్ అతన్ని సమీపించాడు. అదంత సులభం కాదు అంటూ బాస్ గాల్లోకి ఎగిరాడు. కిల్లర్ చటుక్కును వంగి అతడి కాళ్ళు పట్టుకుని లేచి నిలబడి గిరిగిరా తిప్పి గాలిలోకి విసిరి కింద పడిపోకుండా నిలబెట్టి పట్టుకున్నాడు. ఆ వ్యక్తికి కళ్ళు గిరిగిరా తిరిగాయి. మామూలు మనిషి అవడానికి కాసేపు పట్టింది. అతడు నిలదొక్కున్నాక ఎవరు నువ్వు అన్నాడు కిల్లర్. నా పేరు రాజా అన్నాడు ఆ వ్యక్తి. మిస్టర్ రాజా, నువ్వు చేతన వెంట ఎందుకు పడ్డావో చెప్పు. ఆమె చాలా అందమైనది. మా స్మగ్లింగ్ ఆపరేషన్స్కు ఆమె బాగా పనికొస్తుంది. దేశంలో అందమైన ఆడవాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. నువ్వు చేతననే ఎందుకు పట్టుపట్టావు అన్నాడు కిల్లర్. ఇలాంటి పనులకు పెద్దల సహకారం లేనిదే ఆడపిల్లలు ఉపయోగపడరు. చేతన విషయంలో వాళ్ళ అన్నయ్య అంగీకారం లభించింది. ఎలా లభించింది? అతడికి డబ్బు కావాలి. మిస్టర్ రాజా, కేవలం డబ్బు కోసం ఏ అన్న చెల్లెల్ని అమ్ముకోడు. అంతకంటే ఘోరమైనది ఇంకేదో ఉంది. ఇంకేమీ లేదు. నువ్వు చెప్పకపోయినా ఆ విషయం శంకరాన్ని చూడగానే తెలుస్తుంది. మీరు అతడికి మత్తు పదార్థాలను బాగా అలవాటు చేశారు. ఆ అలవాటుకు అతడు బానిసయ్యాడు. మీరు చెప్పినట్టల్లా ఆడుతున్నాడు. రాజా మాట్లాడలేదు. ధనిక యువకులకి ఇవి అలవాటు చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు. కానీ శంకరం వంటి సామాన్యులకు ఎందుకు మీరు అలవాటును గురి చేస్తున్నారు? ఊహించి చాలా తెలుసుకున్నావు, ఇది తెలుసుకోలేవా అన్నాడు రాజా. కిల్లర్ ఒక క్షణం ఆలోచించి, స్మగ్లింగ్కు అందమైన ఆడపిల్లలు బాగా పనికి వస్తారు. వాళ్ళు మధ్యతరగతి ఆడపిల్లలైతే ఎవరికీ అనుమానం ఉండదు. కాబట్టి మీకు ఇంకా మంచిది. అలాంటి ఆడపిల్లలు పెద్దలకు తెలియకుండా ఏ వ్యవహారాలకు దిగలేరు. అందుకని మీరు అలాంటి వాళ్లలో శంకరం లాంటి వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారు. చెప్పాలంటే మీకు శంకరం అంటే ఆసక్తి లేదు. చేతన కోసం శంకరాన్ని దువ్వారు అన్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివి అన్నాడు రాజా. నా తెలివి నీకు రేపు ఉదయానికి ఇంకా బాగా అర్థమవుతుంది అంటూ కిల్లర్ అతని మెడ మీద ఒక దెబ్బ వేశాడు. రాజా కుప్పలా కూలిపోయాడు. మన్నాడు దయ్యం. వస్తాదులు రాజా నేల మీద పడి నిద్రపోతున్నారు. కిల్లర్ మంచం మీద ఒళ్ళు విరుచుకుంటూ లేచి, మీరెవరూ ఇంకా నిద్ర లేవలేదా అంటూ అరిచాడు. ఎవరూ లేవలేదు. అప్పుడు అతడే దగ్గరగా వెళ్ళి వీపు తట్టి ఒక్కొక్కరిని నిద్రలేపాడు. నలుగురు మొత్తుగా కళ్ళు తెరిచారు. వాళ్లకు పూర్తి మెలకువ రావడానికి కాసేపు పట్టింది. కిల్లర్ వెళ్ళి మంచం మీద పడుకుని, మీకు పూర్తిగా మెలకువ వచ్చాక నా దగ్గరకు రండి అన్నాడు. అప్పటికి రాజుకు వస్తాదులకు తమ పరిస్థితి తెలిసింది. అతడు హాయిగా పరుపుల మంచం మీద నిద్రపోయాడు. తాము కటిక నేల మీద నిద్రపోయారు. అయితే జీవితంలో ఎన్నడూ వారింతటి సుఖనిద్ర ఎరుగరు. ఒళ్ళు నొప్పులుగా ఉన్నా మెదడు లోపల ఎంతో ప్రశాంతంగా ఉంది. రాజా కిల్లర్ని సమీపించి, ఎవరు నువ్వు అన్నాడు. శరణు కోరిన వారిని రక్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న అవతార పురుషుణ్ణి అన్నాడు కిల్లర్. ఇప్పుడేం చేయదలుచుకున్నావు అన్నాడు రాజా. నువ్వే చెప్పాలి. జరిగిన దానికి గర్వపడకు, ఇంతకింత అనుభవిస్తావు. ఒకసారి నన్ను హెచ్చరించి ఒక రాత్రంతా పడుకున్నావు. నన్ను మళ్ళీ హెచ్చరించాలంటే సిగ్గుగా లేదు నీకు అన్నాడు కిల్లర్. ఇల్లలకగానే పండుగ కాదు అన్నాడు రాజా. ఎప్పుడు పండుగ అవుతుందో చెప్పు అన్నాడు కిల్లర్. నేను బయటకు వెళ్తున్నాను పండగకి ఏర్పాట్లు చేయడానికి. నా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్తావు అన్నాడు కిల్లర్. నాకు తోచిన చోటికి. ఇప్పుడు నీకేమైనా తోస్తోందా అసలు అంటూ కిల్లర్ మంచం మీద నుంచి లేచి నిలబడి, ఎలా వెడతారో చూస్తాను అంటూ చేతులు కరాటే ఫోజులో పెట్టాడు. వస్తాదులు కానీ రాజా కానీ అతన్ని సమీపించే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తావు అన్నాడు రాజా నిస్పృహగా. మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాను. ఆ పని రాత్రే ఎందుకు చేయలేదు అన్నాడు రాజా. శంకరాన్ని రక్షించే వరకు మిమ్మల్ని పోలీసులకు అప్పగించదలుచుకోలేదు. ఎందుకంటే నీ వెనుక ఇంకా ఎవరో ఉంటారని నా అనుమానం. నీకు ప్రమాదం ఉందని నీ వాళ్ళకు అనుమానం కలిగితే నా పని పూర్తి కాదు. అంటే మమ్మల్ని ఇప్పుడు పోలీసులకు అప్పగిస్తామన్నమాట. పోలీసుల పేరు చెబితే మేము ప్రాణాలకు తెగిస్తామని ఊహించలేవా అంటూ రాజా సన్నగా ఈలవేశాడు. అంతే, వస్తాదులు ముగ్గురు కిల్లర్ మీద మెరుపుదాడి చేశారు. ఒక వస్తాది కిల్లర్ కాళ్ళు బలంగా పట్టుకున్నాడు. రెండో వస్తాది కిల్లరు రెండు చేతులు వెనక్కు విరిచి పట్టుకున్నాడు. మూడో వస్తాదు అతని భుజాల మీద గట్టిగా గుద్దాడు. కిల్లర్ మెడ వేలాడేశాడు. అతడు జిత్తులు మారి, పట్టు సడలించకండి అన్నాడు రాజా. అతడు పక్క గదిలోనికి వెళ్ళి సన్నని తాడు తెచ్చి కిల్లర్ కాళ్ళు చేతులు కట్టేశాడు.
కాసేపు నేల మీద పడుకోబెట్టండి అన్నాడు రాజా. వస్తాదులు కిల్లర్ని నేల మీద పడుకోబెట్టారు. రాజా అతడి వంక కసిగా చూశాడు. కిల్లర్ ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు. రాజా అతన్ని కాలితో ఒక్క తాపు తన్నాడు. కిల్లర్ నేల మీద దొర్లాడు. రాజా అతన్నలా 4-5 సార్లు తన్నేసరికి కిల్లర్ కళ్ళు తెరిచి బాధగా అరిచాడు. స్పృహ వచ్చిందా అన్నాడు రాజా. ఏమిటిదంతా అన్నాడు కిల్లర్. చెప్పానుగా ఇల్లలకగానే పండగ కాదని. కిల్లర్ పళ్ళు బిగపట్టి, నువ్వు ఇలా అన్నందుకైనా నీ చేతి ఇల్లలికించి ఓ పండగ చేసుకుంటాను. ఇంకా నీకు బుద్ధి రాలేదా అన్నాడు రాజా. రాత్రి జరిగిన దానికి నీకు బుద్ధి వచ్చిందా అన్నాడు కిల్లర్. రాజా పళ్ళు బిగబట్టి, ఇప్పుడు చేతనని ఎవరు రక్షిస్తారో చూస్తాను అన్నాడు. చేతన గురించి ఆలోచించి చూడు, ఊహల్లో కూడా నీకు ఆమె దొరకదు. నీకు వాగుడు ఎక్కువగా ఉంది అంటూ రాజా ఓ వస్తాదుకు సైగ చేశాడు. వస్తాదు లోపలికి వెళ్ళి ఓ రుమాలు తెచ్చి బలంగా కిల్లర్ నోట్లో కుక్కాడు. కిల్లర్ ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తూ ఆ వస్తాద్ వంక క్రూరంగా చూశాడు. ఆ చూపులకు చలించిన వస్తాద్, సార్, కళ్ళకు కూడా గంతలు కడదాం, వీడి కళ్ళు చూస్తే నాకు భయంగా ఉంది అన్నాడు. అన్నాడు రాజా. ఓ నల్లగుడ్డతో కిల్లర్కి గంతలు కూడా కట్టాక వీడిని తీసుకెళ్లి కారు డిక్కీలో పడేయండి అన్నాడు. ఆ ఇంటికి దొడ్డిగుమ్మం తలుపు తీస్తే ఓ ఇరుకు సందుంది. అందులో ఓ కారుంది. ఆ కారు డిక్కీలోకి తరలించబడ్డాడు. నీ కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు అన్నీ బంధించబడ్డాయి. ఉన్న చెవులను ఉపయోగించుకునే సామర్థ్యం నీకున్నదని నాకు తెలుసు. అందుకే ఇది అంటూ ఓ టేప్ రికార్డర్ ఆన్ చేసి డిక్కీలో పెట్టాడు రాజా. వస్తాదు డిక్కీ తలుపులు మూస్తూ, సార్, ఆ టేప్ రికార్డర్ వల్ల ప్రయోజనం అని అడిగాడు కుతూహలంగా. దారిలో గుర్తుగా ఏ చప్పుళ్ళు వినపడవు. వాడికి ఆ టేప్ రికార్డర్లో సంగీతం తప్ప ఇంకేమీ వినపడదు అన్నాడు రాజా. కళ్ళగంతలు విప్పగానే ఎదురుగా సింహాసనం లాంటి కుర్చీ ఒకటి కనపడింది కిల్లర్కి. ఆ సింహాసనం ముందు సుమారు 6.5 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఓ దృఢకాయుడు నిలబడి ఉన్నాడు. కిల్లర్ అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు. అందమైన రాక్షసుడిలా ఉన్నాడతను. అతన్ని మాట్లాడనివ్వండి అన్నాడు దృఢకాయుడు. ఒక వస్తాదు కిల్లర్ నోట్లోని రుమాలు లాగేశాడు. కిల్లర్ ఒకసారి నాలుకతో పెదాలు తడుముకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు దృఢకాయుడు. ముందు నువ్వెవరివో చెప్పు, అప్పుడు నా గురించి చెబుతాను అన్నాడు కిల్లర్. నా అనుచరులు నిన్ను బంధించారు. రాజాకు నేను నాయకుణ్ణి. నీ పేరు నీకు అనవసరం. దయుంచి నా అవసరం గురించి మీరెవరూ ఆలోచించవద్దు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు అన్నాడు కిల్లర్. దృఢకాయుడు 2 అడుగులు ముందుకు వేసి, నా స్థావరంలో నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు, నీకెంత ధైర్యం అన్నాడు. నా ధైర్యం గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే చూపించగలను అన్నాడు కిల్లర్. చూపించు అన్నాడు దృఢకాయుడు. నీ ముందున్న ఈ రాజాకు, వస్తాదులకు నా ఒంటికున్న ఈ బంధనాలే ధైర్యాన్నిచ్చాయి. ఇప్పుడు చూడు అంటూ ఊపిరి బిగబట్టి కాళ్ళు చేతులు విదిలించాడు. అప్పుడు అతడి శరీరం కాస్త కుంచుకుంది. ఫలితంగా అతడి బంధనాలు వదులుగా నేలజారాయి. దృఢకాయుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా కిల్లర్ చిన్న కేక పెట్టి గాల్లోకి ఎగిరాడు. దృఢకాయుడు ఎగిరిన వైపుకు తిరిగాడు. కిల్లర్ సరాసరి వెళ్ళి సింహాసనంలో పడ్డాడు. అప్పుడు అతడు కాలు మీద కాలు వేసుకుని హుందాగా, నీ స్థావరంలో నీ సింహాసనం మీద కూర్చుని నిన్ను నిలబెట్టి ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నీ పేరేమిటి అన్నాడు. ఒక్క నిమిషం అక్కడున్న వాళ్ళెవరికి నోట మాట రాలేదు. దృఢకాయుడు త్వరగా తేరుకుని చప్పట్లు కొట్టి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నాడు. అలాగనటానికి నీ తలపై టోపీ లేదు అన్నాడు కిల్లర్. దృఢకాయుడు సింహాసనాన్ని సమీపించి ఒక చేత్తో కాలర్ పట్టుకుని కిల్లర్ని గాలిలోకి ఎత్తి కింద నిలబెట్టి తను సింహాసనం మీద కూర్చుని, ఇప్పుడేమంటావు అన్నాడు. నాకంటే సింహాసనం మీద నువ్వే నిండుగా ఉన్నావు అన్నాడు కిల్లర్. నువ్వెవరో ముందు చెప్పు అన్నాడు దృఢకాయుడు. నీ గురించి తెలుసుకున్నాకనే నా గురించి చెబుతాను. దేశంలో 2 రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. నాది 2వ రకం వ్యవహారం అన్నాడు దృఢకాయుడు. అంటే మగవాడికి ఆడదాని మీద మనసు పుట్టిందనుకో, మొదటి రకం పద్ధతి ఏమిటంటే పెళ్లి చేసుకోవటం. 2వ రకం పద్ధతి నచ్చిన ఆడదానితో ఓ రాత్రి గడపటం. చెప్పానుగా, నాది 2వ రకం పద్ధతి అన్నాడు దృఢకాయుడు. మరి కాస్త వివరంగా చెప్పు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను చేసేవన్నీ చట్టవిరుద్ధమైన పనులు. అలాగా, నీ పేరు అర్జున్ అన్నాడు దృఢకాయుడు. థ్యాంక్ యూ, నా పేరు కిల్లర్. నాది మొదటి రకం వ్యవహారం. అయితే నువ్వు నేను చేతులు కలుపుదాం, ఇద్దరికి తిరుగుండదు అంటూ చేయి జాపాడు అర్జున్. మన చేతులు అలా కలుస్తాయి, ఒకరు పాజిటివ్ ఇంకొకరు నెగిటివ్, 2 కలిస్తే ఫ్యూజ్ పోతుంది అన్నాడు కిల్లర్. ఫ్యూజ్ సంగతి నేను చూసుకుంటాను, చేయి చాపు అన్నాడు అర్జున్. చాపను అంటూ కిల్లర్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అయితే నువ్వు ఇక్కడే శాశ్వతంగా మిగిలిపోతావు. నేను ఇక్కడ ఉండటం వల్ల నీకే నష్టం. అర్జున్ నవ్వి, వివరించి చెప్పు, వింటాను అన్నాడు. ఈ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు ఇప్పుడు. అర్జున్ ఉలిక్కిపడి, పోలీసులా? వాళ్ళెలా వస్తారు అన్నాడు.
ఒకసారి నా మాటల్లో సత్యం ఎంతుందో మీ వాళ్ళను అడిగి చూడు. చూడ్డానికి వేరే పద్ధతులున్నాయిలే అంటూ అర్జున్ తన సింహాసనం చేతులపై ఓ మేట నొక్కాడు. అటు చూడు అన్నాడు కిల్లర్తో. అప్పుడు ఎదురుగా గోడ ప్రకాశవంతమయ్యింది. దానిపై ముందో ఇల్లు కనపడింది. ఇంటి ముందో కారుంది. ఆ పక్కనే పోలీసు జీప్ ఉంది. ఇంటి ఎదురుగా 4 పోలీసులున్నారు. క్షణాల్లో ఆ బొమ్మ మాయమై ఇంటి వెనక భాగం కనపడింది. అక్కడ 6 పోలీసులున్నారు. గోడపై ఇల్లు అన్ని వైపుల నుంచి క్రమంగా కనపడుతోంది. ఇంటికి అన్ని వైపులా పోలీసులున్నారు. మిస్టర్ రాజా, పోలీసులు ఎలా వచ్చారు ఇక్కడికి? తీవ్రంగా అడిగాడు అర్జున్. రాజా తడబడి, నాకు తెలియదు బాస్, నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అన్నాడు. నన్ను అడిగితే నేను చెబుతాను. రాజా ఏం చెబుతాడు అన్నాడు కిల్లర్. చెప్పు, మీ వాళ్ళు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. మీ రాజా నన్ను బొమ్మ చూపించి బెదిరించాలనుకున్నాడు. నిన్న రాత్రి వాళ్లతో ఆ ఆట ఆడాను. అయినా వాళ్లకు బుద్ధి రాలేదు. ముందు నన్ను శరణు కోరిన చేతనకు రక్షణ కల్పించాను. ఆ తర్వాత శంకరాన్ని బలవంతంగా హాస్పిటల్లో చేర్చాను. పోలీసులు, మానసిక నిపుణులు కూడా అతన్ని పరీక్షిస్తున్నారు. అంతటితో కథ ముగియదు కదా. మొత్తం ప్లాన్ అంతా ముందుగానే చెప్పి నేను కావాలనే రాజాకు పట్టుబడ్డాను. రాజా నన్ను కారులో తీసుకుని పోతుంటే పోలీసులు అతడిని అనుసరించారు. మీ స్థావరం తెలుసుకున్నారు అన్నాడు కిల్లర్ నవ్వుతూ. రాజా, నువ్వు చాలా తెలివి తక్కువగా ప్రవర్తించావు అన్నాడు అర్జున్ అసహనంగా. ఇందులో రాజా తెలివి తక్కువతనమేమీ లేదు, అంతా నా తెలివి అన్నాడు కిల్లర్. నీ తెలివి నా స్థావరంలో పనిచేయదు అంటూ అర్జున్ కిల్లర్ని సమీపించి, ఇది చాలా ముఖ్యమైన స్థావరం. ఇంతవరకు పోలీసుల దృష్టి దీనిపై పడలేదు. నీ మూలంగా అది జరిగింది. అయితే నా తెలివేమిటో నీకు తెలియాలిగా అంటూ కిల్లర్ని ఎత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ వెనువెంటనే అతడి మెడ, కాళ్ళు, చేతులు, నడుం సింహాసనానికి బంధించబడ్డాయి. హెచ్చరిక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ 2వ భాగం సమాప్తం. తర్వాయి కథ 3వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.